చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి వీడియో తీసినాం కదా, ఆ టెంపుల్ కి మళ్ళా వచ్చినాము. ఈసారి ఎందుకు వచ్చినామో తెలుసా? మా చెల్లికి సెకండ్ టైం హెయిర్ కట్ చేసి గుండు చేపేదానికి. ఇగో ఫైనల్ గా మా చెల్లికి గుండు చేస్తుండ్రు చూడండి. జనరల్ గా గుండు చేసేటప్పుడు పిల్లలు మస్తు ఏడుస్తారు కదా, కానీ మా చెల్లి గింత కూడా ఏడవలేదు. చాలా గ్రేట్ కదా మా చెల్లి. చిన్నప్పుడు నేను కూడా ఏడవలే అంట, నేను కూడా గ్రేటే. ఫైనల్ గా మా చెల్లి గుండె అయిపోయి చూడండి. గుండెలో మంచిగా ఉంది కదా మా బంగారు చెల్లి. ఇంకా స్నానం చేయడానికి బయకాడికి వెళ్ళిన నీళ్ళల్లో మస్తు టాయిలెట్స్ ఉన్నాయి. ఇగో మా నాన్న నీళ్ళు చేరుతుంటే మా చెల్లి అందరము చూస్తున్నాం. ఇక మా చెల్లికి చల్ల నీళ్ళతోటి స్నానం చేపిస్తే గజ్జ గజ్జ వణికింది. ఇగో తర్వాత నేను లేచేస్తున్నా, నేను ఒక్కరిని. తర్వాత కాళ్ళు కడుక్కున్నా. ఇక ఫ్రెష్ అయిపోయినాక టెంపుల్ లోపలికి పోయినాం. టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది లోపల. నాకు మస్తు ఇష్టము ఈ గుడికి రావడం. శివరాత్రి ముందు రోజు కాబట్టి పబ్లిక్ ఎక్కడ లేదు, ఫ్రీగా దర్శనం అయిపోయింది. చెల్లి ప్రదర్శనలు చేసేటప్పుడు వంగి వంగి మొక్కుతుంది. అయితే ప్రదర్శనలు చేసినాక గుడి లోపలికి పోయి దేవుణ్ణి మొక్కున్నాము. ఆ బొట్టు బాగింది కదా. ఈ టెంపుల్ గురించి మీకు తెలియాలి అంటే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూడండి.